తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలతో ప్రజలు అలాగే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఏపీలో పరిస్థితికి సంబంధించిన పూర్తి సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి లీలా అందిస్తారు. లీలా, లక్ష్మీదుర్గ నిన్న రాత్రి నుంచి కురుస్తున్న అకాల వర్షాల కారణంగా మనం ఇప్పుడు చూస్తున్నాము. దుర్గగుడి ఘాట్ రోడ్ ఏదైతే ఉందో ఘాట్ రోడ్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే క్లోజ్ చేసేశారు. ఎలాంటి వాహనాలు కూడా అనుమతించడం లేదు. అంటే కేవలం ఇంద్రకీలాద్రికి సంబంధించినటువంటి బస్సెస్ ఏవైతే ఉన్నాయో దుర్గగుడికి సంబంధించిన బస్సెస్ లో మాత్రమే భక్తుల్ని హోమ్ టర్నింగ్ వరకు మాత్రం చేరవేస్తున్నారు. మిగతా వచ్చేటటువంటి 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ వాహనాలన్నీ కూడా పూర్తి స్థాయిలో నిలుపుదల చేశారు. ఎందుకంటే కొండ చర్యలు విరిగి పడతాయన్న నేపథ్యంలో ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ అయితే మూసివేయడం అయితే జరిగింది. ఎందుకంటే ఏ చిన్నపాటి వర్షం వచ్చినప్పటికీ కూడా ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్లో ఉన్నటువంటి కొండ చర్యలు విరిగిపడ్డం, కొండరాళ్ళు దొల్లుకుంటూ రావడంతో అమ్మవారి ఆలయంలో వచ్చేటటువంటి భక్తులకి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు మొత్తం మెయిన్ ఘాట్ రోడ్ ఏదైతే ఉందో అంటే లక్షలాది వాహనాలు వస్తూ ఉంటాయి. సో వచ్చేటటువంటి వాహనాలన్నిటినీ కూడా నిలుపుదల చేశారు. కేవలం ఆలయానికి సంబంధించినటువంటి దుర్గగుడి దేవస్థానం దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం బస్సులు మాత్రమే కొండపైకి ఇంద్రకీలాద్రి కొండపైకి మాత్రం అనుమతిస్తున్నారు. మిగతా వాహనాలన్నిటినీ కూడా ఘాట్ రోడ్డు ద్వారా అది మన కనకదుర్గా నగర్ మీద గుండానే పంపిస్తున్నారు. ఆలయంలో భక్తులు వచ్చేటటువంటి భక్తులందరినీ కూడా దర్శనానికి పంపిస్తున్నారు. ఎందుకంటే వస్తున్నటువంటి అకాల వర్షాల కారణంగా ఇప్పటికే విజయవాడలోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇల్లులు ఏవైతే ఉన్నాయో ఇళ్లలో కూడా ఇప్పటికే నీళ్లు చేరుకున్నటువంటి పరిస్థితి. ఈ నీళ్లు చేరుకున్న పరిస్థితి వల్ల కారణంగా మొత్తం వాహనాలన్నిటినీ కూడా పూర్తిగా అయితే చూడొచ్చు. దుర్గగుడి కొండపైకి వాహనాలు వెళ్తామని చెప్పి అడుగుతున్నప్పటికీ కూడా వాహనాలు కొండపైకి ఘాట్ రోడ్లో అయితే మాత్రం పూర్తిగా నిలిపివేశామని చెప్తున్నారు. ఖచ్చితంగా వచ్చే ప్రతి వాహనం కూడా కేవలం దుర్గా నగర్ నుంచి కూడా కనకదుర్గా నగర్ మీదగానే వెళ్ళాలని చెప్పేదైతే ఇప్పటికే అధికారులు కూడా సూచిస్తున్నారు. లిఫ్ట్ మార్గం గుండానే అంటే లక్షలాది మంది భక్తులు శుక్ర శని ఆదివారాలు అంటే వీకెండ్స్ రావడంతో ఎక్కువ మంది భక్తులు ఆలయానికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆలయానికి వచ్చేటటువంటి భక్తులందరినీ కూడా లక్షల సంఖ్యలో వేలాది వాహనాలు కూడా ఇతర రాష్ట్రాల నుంచి అంటే ఎక్కువగా మనకి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా పెద్ద ఎత్తున వాహనాలు వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో వాహనాలన్నిటినీ కూడా నిలుపుదల చేసేసి కేవలం ఘాట్ రోడ్ మొత్తం క్లోజ్ చేశారు. చూడొచ్చు నిర్మానుషంగా ఉన్న ఘాట్ రోడ్ అయితే మీకు కనిపిస్తుంది. అయితే ప్రజెంట్ అయితే మాత్రం ఈ విజయవాడలో అయితే మాత్రం ఇంద్రకీలాద్రి అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ సన్నిధానానికి వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా ఓవరాల్గా దర్శన మార్గాన్ని అయితే మాత్రం ఘాట్ రోడ్డుగా అయితే క్లోజ్ చేశారు. కేవలం కనకదుర్గా నగర్ మాత్రమే ఎలో చేస్తున్నారు. అలాగే లోతట్టు ప్రాంతాల్లో కింద దిగువన ఉన్నటువంటి ఇల్లులన్నీ కూడా ఇప్పటికే ఇళ్లలోకి నీళ్ళు వచ్చి చేరుకున్నాయి. ప్రజలు కూడా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని అయితే వాతావరణ శాఖ